వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దౌలతాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గాజులపల్లి మధ్యలో కైలాసేశ్వర ఆలయంలో సోమవారం కోటి పార్థివ లింగాల ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని శ్రీ 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 కొడకండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గురూజీ తెలిపారు. సోమవారం ఉదయం గోవు పూజ అనంతరం గణపతి పూజతో మొదలుకొని తిరువన్నామలై శ్రీ అరుణాచలేశ్వర వేద పండిత బృందాలచే మహారుద్రాభిషేకం సహస్ర లింగార్చన తొలి పార్థివలింగ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. శ్రీ అరుణాచలేశ్వర సహిత కుంజామల కళ్యాణ ఉత్సవం నిర్వహిస్తున్న మన్నారు అనంతరం అరుణాచలం జ్యోతి ప్రజ్వలన జరుగుతుందని శ్రీ కోడకండ్ల శ్రీరామ్ శర్మ గురూజీ తెలిపారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవాలని విన్నవించుకున్నారు. జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి దంపతులకు శిరస్సు ఉంచి అనేక సాష్టాంగ నమస్కారం నిందుతూ దక్షిణ కాశీ శ్రీ మహాకైలాసేశ్వర ఆలయం అరుణాచలం నుంచి అరుణాచలేశ్వరుడి యొక్క ఆలయంలో నిత్యము స్వామివారికి అభిషేకము చేస్తున్నటువంటి ఆ వేద పండితుల బృందము ఈరోజు దక్షిణ కాశీ శ్రీ మహాకైలాసేశ్వర ఆలయాన్ని సందర్శించడం జరిగింది. అలాగే ఆలయ పర్యవేక్షణలో భాగంగా ఆలయము నలుమూలలా తిరుగుతూ కొన్ని సలహాలు కూడా దేవాలయం గురించి కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అరుణాచలం నుంచి అక్కడ అభిషేకం చేసినటువంటి పదార్థాలు తీసుకురావడం జరిగింది. మరి రేపటి రోజు 15వ తేదీ సోమవారం రోజున అరుణాచలములో ఆ స్వామివారికి ఏ విధంగా ఉపచారాలు ఆ క్రతువులు జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వారు మనం పిలవడము, దానికి అంగీకరించడము, ఆ స్వామి కృప వారి ఇక్కడికి రావడం జరిగింది. ఉదయము గోపూజతోటి ఆరంభమవుతుంది. గణపతి పూజ, పుణ్యాహవచనము, అలాగే పంచగవ్య ప్రాశనము, ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు మహన్యాస పారాయణం కూడా జరుగుతుంది. అలాగే మూలమంత్ర హవనములు, తదనంతరము పూర్ణాహుతి. ఇంత చక్కటి కార్యక్రమానికి ఆ దేవాలయం నుంచి వచ్చినటువంటి ఈ మహావేద పండితులు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కోటి పార్థివలింగ మహాయజ్ఞం అనేది ఆలయం ఫౌండేషన్ అయిన తర్వాత ప్రధాన దేవాలయంలో గర్భగుడి లోపల మృత్తికతోటి తయారు చేసినటువంటి ఆ కోటి పార్థివలింగాలను ముందుగా అరుణాచలేశ్వర స్వామి అర్చక బృందంతో స్వామివారికి సమర్పించడం రేపు 15వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి యావత్తు భక్త జనావళి కూడా చాలామంది వస్తున్నారు. అందరికీ సాదరంగా స్వాగతం. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి అరుణాచలం నుంచి వచ్చినటువంటి పండితులకు, ఇంత చక్కటి కార్యక్రమానికి శక్తిని ప్రసాదిస్తున్నటువంటి వాళ్ళందరికీ నమస్కరిస్తూ ఈ పుణ్య ఫలితాన్ని యావత్తు హైందవ ధర్మానికి, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి రావాలని కోరుకుంటూ ముందుగా 1,11,1111 మృత్తిక లింగాలను వారు సమర్పించడం, ఆ తదనంతరం అరుణాచలంలో ఎలాంటి అలంకరణ జరుగుతుందో అలాంటి అలంకరణ వారి కరకమలముల చేయించడం జరుగుతుంది. అలాగే అపిత కుచలాంబిక అంతేనా అపిత కుచాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కూడా వారి స్వహస్తములతో జరగడం ఎంతో మన అదృష్టం. నిజంగా ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాదు, యావత్ భక్త జనావళి ఈ అమ్మవారి కళ్యాణము చేయడం అనేది ఇక్కడ ప్రప్రథము.